Hi everyone, welcome to our channel. Today's video is TSMSET 2022 ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు సిలబస్. అంటే చాలామందికి ఇంకా డౌట్ ఉంది, అసలు ఈ సిలబస్ చదవాలి, ఎలా వస్తాయి మార్క్స్, అసలు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎంసెట్ కంటే. ఎంసెట్ టోటలీ 160 మార్క్స్ ఉంటాయి. ఎంసెట్కి ఎన్ని ఉంటాయి? టోటలీ 160 మార్క్స్ ఉంటాయి. 160లో 80 మార్క్స్ మ్యాథ్స్ నుంచి వస్తాయి, 80 మార్క్స్ మ్యాథ్స్, 40 మార్క్స్ కెమిస్ట్రీ, 40 మార్క్స్ ఫిజిక్స్, టోటల్ 160 మార్క్స్. 160 మార్క్స్ 3 అవర్స్ టైం ఎగ్జామ్ కవర్స్ అని 3 అవర్స్ టైం అంటే 180 మినిట్స్ ఉంటాయి. అంటే 1.5 సంథింగ్ వస్తూ ఉంటుంది మీకు టైం. ఎంత వస్తుంది? 1.5 అంటే 1 minute 5 seconds, 1 minute 10 seconds ఇట్లా వస్తూ ఉంటుంది మీకు ఒక క్వశ్చన్కు. అంటే మనకి ఇక్కడ మెయిన్స్ రాసే చాలామందికి కూడా ఇక్కడ ఎక్కువ మార్క్స్ రావు. రీజన్ ఏంటి సార్ అంటే, మెయిన్స్లో ఏంటి, తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ టైం ఉంటాయి. ఇక్కడ ఎంసెట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, తక్కువ టైం ఉంటాయి. అంటే మీరు ఒక క్వశ్చన్ చూడగానే అక్యురేట్గా ఆన్సర్ చేసేయాలి. విత్ ఇన్ 1 minute సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేసేయాలి. కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద సిలబస్ అని ఐడియా ఉండాలి. సిలబస్ మీద అయితే సార్ చాలామంది అంటారు ఇంటర్మీడియట్ చెప్పినట్టు వెయిటేజ్ చెప్పాలి సార్. బేసిక్గా ఎంసెట్కి అంటూ వెయిటేజ్ ఏమీ ఉండదు, బోర్డు కూడా ఏం రిలీజ్ చేయదు. బట్ దీన్ని ఏంటంటే వెయిటేజ్ కాకుండా మనం ఈచ్ యూనిట్ నుంచి ఏమవుతుందంటే, మనకు మ్యాథ్స్ 1A 1B 2A 2B తీసుకు ఒక 40 to 50 అంటే టాపిక్స్ వస్తాయి. యూనిట్స్ చూసుకుంటే అన్ని యూనిట్స్ మనం ఏం చేయాలి, అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పర్ఫెక్ట్గా ఐపీలో వచ్చిన యూనిట్స్ ఎంసెట్ బెడ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వల్ల మనకు టైం సేఫ్ అవుతుంది. ఫాస్ట్గా ప్రతి యూనిట్ నుంచి 1 or 2, కొన్ని యూనిట్ల నుంచి 1 వస్తాయి, కొన్ని యూనిట్ల నుంచి 2021లో జరిగిన ఎంసెట్ చూసుకున్నాం అనుకోండి, అక్కడ కొన్ని యూనిట్ల నుంచి 2 వచ్చాయి. అదే 2022కి వచ్చే వరకు ఏమవుతుంది, అందులో నుంచి 2 or 3 రావచ్చు, 4 కూడా ఇవ్వచ్చు, డిపెండ్ ఆన్ ది అంటే ఆ టైంలో ఆ ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ రెడీ చేసే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ద సిలబస్ ఈజ్ ట్యూన్డ్ విత్ ద సిలబస్ అడాప్టెడ్ బై ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS ఫర్ ఇంటర్మీడియట్ కోర్స్ విత్ ఎఫెక్ట్ అకాడమిక్ ఇయర్ 2022-2020. ఫస్ట్ ఇయర్ కూడా 70 syllabus and second year also 70 syllabus is designed at the level of intermediate course and equivalent 10+2 scheme of examination conducted by board of intermediate education TS. The syllabus is designed to indicate the scope of subject including for TS EAMCET 2022. The topics mentioned there are not be regretted exhaustive. Questions may be asked in TS EAMCET 2022 to test the students' knowledge and intelligent understanding of the subject. Syllabus is applicable to స్టూడెంట్ ఆఫ్ బోత్ కరెంట్ అండ్ ప్రీవియస్ బ్యాచెస్ ఆఫ్ ఇంటర్మీడియట్ కోర్సెస్. అంటే మ్యాక్సిమం మీరు ఐపీలో చదువుకున్న ఏవైతే మనకు 2021 to 2022 మీకు 70% సిలబస్ చదవగానే వాటి మించలే మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారండి. ఒకటి ఆల్జీబ్రా, నెక్స్ట్ ట్రిగనామెట్రీ, నెక్స్ట్ వెక్టార్ ప్రాబబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేషన్ జామెట్రీ, క్యాలిక్యులస్. ఓకేనా, 6 పార్ట్స్గా డివైడ్ చేశారు. అయితే వెయిటేజ్ ఏంటంటే మీరు కూడా ఇందులో పార్ట్ వైజ్గానే ప్రిపేర్ కావాలి. ఆల్జీబ్రాకి వచ్చేస్తే ఫస్ట్ అండి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ సిలబస్. ఇది టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే 1, 1 and 2 బైజెక్షన్, సర్జెక్షన్ ఇవి ఉన్నాయి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. నెక్స్ట్ డెఫినేషన్స్ మీద క్వశ్చన్స్, డొమైన్ అండ్ రేంజ్, లాస్ట్ ఎక్సైజ్ మీద ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే మీకు ఎగ్జామ్లో వస్తాయి. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మ్యాట్రిక్స్ అయితే ఎంట్రన్స్ ఈజీగానే చేయొచ్చు ఎనీ టైం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, స్కేలార్ మ్యాట్రిక్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్, డెటర్మినెంట్స్ ఏంటంటే 4 రో ఆపరేషన్, కాలమ్ ఆపరేషన్ కాకుండా నార్మల్ డెటర్మినెంట్స్ ఇస్తూ ఉంటారు. ఓకేనా, అడ్జాయింట్, ఇన్వర్స్ మ్యాట్రిక్స్, సొల్యూషన్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్, క్రామర్-సులన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. మనం కాంప్లెక్స్ నెంబర్స్లో ఏం చేసాం, ఐపీలో ఓన్లీ 2 exercises ప్రిపేర్. ఫస్ట్ 2 ఇక్కడ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ యాజ్ ఎ ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏప్లస్. అంటే మనం ఆల్రెడీ ఐపీలో చేసుకున్న అలాంటి మోడల్ క్వశ్చన్లే మీకు ఎంసెట్లో ఇస్తాడు. సో మీకు అది ఆ టెన్షన్ కూడా లేదు ఈసారి. డిమావిస్ థీరం కూడా అంతేనండి. డిమావిస్ థీరం ఇంటిగ్రల్ రేషనల్ ఏంటంటే P/Q ఫామ్లో ఉన్నవి, జస్ట్ N ఫామ్లో ఉన్నవి వస్తాయి. జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్, ఇల్జరేషన్, ఎక్సైజ్ 2B సెక్షన్ 2 to 3 డిలీటెడ్ కదండి, అవి కాకుండా రిమైనింగ్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్,
క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ ఇన్ ద వన్ వేరియబుల్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మొత్తం చూసుకోండి అబ్బా, ఓన్లీ ఇన్ఈక్వాలిటీస్ కాకుండా రిమైనింగ్ మొత్తం వచ్చేస్తుంది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి మనకి ఎంసెట్లో కూడా. థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఎలాగో టోటల్ సిలబస్ ఉంది, ఐపీలో టోటల్ ఉంది, 2022 జరిగే ఎంసెట్లో కూడా టోటల్ సిలబస్. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్కి వద్దాం. మనకు పర్మిటేషన్ కాంబినేషన్ ఫస్ట్ ఎక్సర్సైజ్ పర్మిటేషన్ ఉంది, లాస్ట్ ఎక్సర్సైజ్ కాంబినేషన్ ఉంది అంతే. సో సేమ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, లీనియర్ పర్మిటేషన్ ఆఫ్ n dissimilar things taken are at a time, కాంబినేషన్ డెఫినేషన్ అండ్ సర్టైన్ థీరమ్స్. కాంబినేషన్ డెఫినేషన్ సర్టైన్ థీరమ్స్ వస్తాయి. బైనామియల్ థియరీలో బైనామియల్ థీరం పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్, బైనామియల్ థీరం రేషనల్ ఇండెక్స్. అంటే పవర్స్ ఉన్నాయి కానీ ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్, ఏ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ p/q ఇలాంటి ఫామ్లో ఉన్న క్వశ్చన్ చేసుకుంటే సరిపోతుంది బైనామియల్ థియరీ, మొత్తం అవసరం లేదని మీనింగ్. నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్లు ఏమున్నాయండి మనకున్నవే 4 మెథడ్స్, 5 మెథడ్స్ ఉంటాయి. ఆ 5 మెథడ్స్ చేసుకోవాల్సింది. పార్షల్ ఫ్రాక్షన్ నుంచి మ్యాక్సిమం 1 నుంచి 2 1 ఆర్ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ట్రిగనామెట్రీ చూసుకున్నట్టయితే ట్రిగనామెట్రీ రేషియోస్ అప్పుడు ఎక్కువ గ్రాఫ్స్ నుంచి పీరియాడిసిటీ నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి క్వశ్చన్లు. ట్రిగనామెట్రీ ఫంక్షన్ ఇందులోంచి 1 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 1 to 5 ట్రిగనామెట్రీలో వస్తాయి, ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి ఒకటే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. హైపర్బోలిక్ ఫంక్షన్ గ్రాఫ్స్ ఉన్నాయండి, అడిషన్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇందులోంచి కూడా ఒక 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రిలేషన్ బిట్ సైడ్స్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్స్, అంటే కొసైన్ ఫార్ములా, సైన్ ఫార్ములా, టాంజెంట్ ఫార్ములా ఇవి ఉన్నాయి కదా, ఆ ఫార్ములా చూసుకోవాలి. ప్రొజెక్షన్ రూల్స్, హాఫ్ రేంజ్ ఆఫ్ ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఇన్ సర్కిల్ అండ్ ఎక్స్ సర్కిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆల్సో ఇంపార్టెంట్. వెక్టార్ ఆల్జీబ్రా, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. అడిషన్ ఆఫ్ వెక్టార్స్ టోటల్ సిలబస్ ఉందండి. ఇందులో వెక్టార్స్ ఆర్ ట్రయడ్ ఆఫ్ రియల్ నెంబర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ వెక్టార్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, స్కేలార్ మల్టిప్లికేషన్, యాంగిల్ బిట్వీన్ 2 non-zero వెక్టార్స్, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్, కాంపోనెంట్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ వెక్టార్, ఈక్వేషన్ ఆఫ్ లీనియర్ ప్లేన్ ఇంక్లూడింగ్ కార్టేజియన్ ఈక్వివాలెంట్ ఫార్మ్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చాలా ఈజీ, ఇది కూడా మొత్తం ఉంది. ఆల్మోస్ట్ మొత్తం ఒక ప్లేన్ లేదన్నాడు కానీ మనం మొత్తం ప్రిపేర్ కావడం బెటర్. ఎందుకు సార్ అంటే ఆ ఒక్కదాన్ని సపరేట్ చేయడం కష్టం ఎంట్రన్స్లో, అదొకటి. ఐపీలో అంటే మనకు టెక్స్ట్ బుక్ ఒకటి ఇచ్చారు కాబట్టి దాన్ని సపరేట్ చేసేసాం ఈ క్వశ్చన్ రావాలి. బట్ ఎంట్రన్స్లో అది పాసిబుల్ కాదు కాబట్టి మొత్తం ప్రిపేర్ కావడానికి ఎక్కువ ఎంట్రన్స్ చేయించండి. ఇక ప్రాబబిలిటీలో వచ్చేసి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్ టాపిక్స్ ఉంటాయి. రేంజ్, మెయిన్ డీవియేషన్ అండ్ గ్రూప్ డేటా చిన్న చిన్న క్వశ్చన్లో వస్తాయి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్లో ఏమున్నాయండి, మెయిన్, మీడియన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. నెక్స్ట్ మెయిన్ వేరియంట్స్ ఉన్నాయి, అవే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కోఆర్డినేట్ జామెట్రీ ఇక్కడికి వచ్చింది. లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. లోకస్ మొత్తం ఉంది, ఇది పెద్దగా ప్రిపేర్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో సగం జామెట్రీ టాపిక్స్ అన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తోనే చేసుకోవచ్చు. అంటే వెరిఫికేషన్ ప్రాసెస్లోనే మిగిలినది కంప్లీట్ చేస్తారు. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కూడా ఓకేనా. స్ట్రేట్ లైన్స్ మొత్తం ఉంది. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో యాంగిల్ బైసెక్టార్ ఒకటి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సిలబస్ ఆఫ్ నెక్స్ట్ ఏంటండి, సర్కిల్స్ మొత్తం ఉంది, మొత్తం ప్రిపేర్ కావాల్సిందే, ఇందులో ఏమీ లేదు. చాలా కాకపోతే సర్కిల్స్ మొత్తం ఉంది కానీ చాలా ఈజీగా అనిపిస్తుంది అండి. ఎంట్రన్స్లో సర్కిల్స్ ఈజీ, అంటే మనం అజంప్షన్ చేసుకొని చేయడం వస్తే ఈజీగా ఉంటుంది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఆల్సో మొత్తం. పారాబోల్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కాకుండా టోటల్ వస్తుంది. నెక్స్ట్ హెలిప్స్ కూడా అంతే అండి, హైపర్బోల్. ఈ వీటి నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఒక 2 వచ్చే ఛాన్స్ ఉంది, సర్కిల్స్ నుంచి ఒక 3, ఇలా 3 డైమెన్షన్ కోఆర్డినేట్స్ ఈజీ టాపిక్. డైరెక్షన్ అండ్ కొసైన్ రేషియో, డైరెక్షన్, కొసైన్స్ అండ్ రేషియోస్. ప్లేన్ అంటే కార్టీజియన్, సింపుల్ రిలేషన్. క్యాలిక్యులస్ అంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఇంటర్వెల్స్, నైబర్హుడ్స్, లిమిట్స్ అండ్ స్టాండర్డ్. అయితే లిమిట్స్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎట్ ఏ టైం 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దాని ఒక ఎలాస్పిటల్ రూల్ ఒకటి వచ్చినా చాలు, మనం మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎలాస్పిటల్ రూల్ ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్, ట్రిగనామెట్రీ, హైపర్బోలిక్ ఫంక్షన్స్. డిఫరెన్షియేషన్ మొత్తం రావాల్సింది. ఇక్కడ చూడండి క్యాలిక్యులస్లో అసలు ఇంపార్టెంట్ అంటూ ఉండవు, మ్యాక్సిమం అన్ని మెథడ్స్ కవర్ చేసుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా, ఇంటిగ్రేషన్స్, డిఫినైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వీటి మీద క్వశ్చన్లు ఎక్కువ చేసుకుంటే చాలు మనం. ఇదే మనకు మెయిన్గా ఎంసెట్ సిలబస్.
సార్ ఎంసెట్ వెయిటేజ్ చెప్పండి, షిఫ్ట్ అండ్ చెక్స్ ఉండవు అబ్బా. ఎవరికైతే ఐపీ సిలబస్ బాగా వస్తుందో పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే షార్ట్ కట్స్ వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. కొత్తగా ఒకరు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకటే మెథడ్ ఒక 10 to 15 ప్రాబ్లమ్ చేయగానే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇలా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దానికి కామన్ స్టెప్స్ ఇవి ఉన్నాయి. కామన్ స్టెప్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అవి బాగా గుర్తుకుండిపోవాలి. ఆ కామన్ స్టెప్ రాయడం తీసేస్తూ ఉంటాం. అప్పుడు మీకు ఇంకా అది ఈజీగా ఉంటుంది. దాన్నే సార్లు చెప్పి షార్ట్ కట్ అంటాం. ఎందుకంటే చాలాసార్లు చేసి ఉంటారు కాబట్టి ఆ కామన్ స్టెప్స్ అన్నీ స్కిప్ చేస్తూ ఉంటారు. మీకేమనిపిస్తుంది, మీరు చేస్తే 1 పేజ్ వస్తుంది, సార్ చేస్తే ఒక 3 లైన్స్లో వచ్చేస్తుంది. సార్కి బాగా వచ్చి సబ్జెక్ట్ అనుకుంటారు. బేసిక్గా ఏమో సార్ నెంబర్ ఆఫ్ టైం చెప్పడం వల్ల అది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఫిజిక్స్. ఇక ఫిజిక్స్లో కూడా ఇదే సిలబస్. ఫిజికల్ వాళ్ళు ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయండి? 40 మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్ ఎవరికన్నా వస్తే చదవండి, లేకపోతే మ్యాథ్స్ కెమిస్ట్రీ ఎక్కువ చదువుకోండి అబ్బా. ఎందుకంటే ఫిజిక్స్ కొద్దిగా ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి చూసుకోండి. ఫిజికల్ వాళ్ళు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇదే సిలబస్. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లైఫ్ ఆఫ్ మోషన్, అంటే ఈ కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చూసే కాన్సెప్ట్ మీదనే వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఆక్సిలేషన్స్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్. స్లోగా రొటేషన్ చేస్తున్నా. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇది పెట్టేస్తా అబ్బా. ఇది పీడిఎఫ్ మీరు అందరి నుంచి చూసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ ఏంటిది? నవీన్ రెడ్డి మ్యాథ్స్. డైరెక్ట్ టెలిగ్రామ్కి వెళ్ళి డౌన్లోడ్ టెలిగ్రామ్కి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేసి వస్తే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. ఇప్పుడు సెకండ్ ఇయర్ టాపిక్స్ వస్తున్నాయి. వేవ్స్, రే ఆప్టిక్స్, వేవ్స్, ఎలక్ట్రో చేంజర్ ఫీల్డ్, ఎలక్ట్రో పొటెన్షియల్, కరెంట్, ఎలక్ట్రిసిటీ. ఇందులో మీకు ఎక్కువ ఈజీగా ఉండేటి మాత్రం చదువుకోండి. అది మీకు బెటర్. ఫిజిక్స్లో అన్నీ చదవకుండా షార్ట్ టర్మ్లో మ్యాక్సిమం 100 స్కోర్ వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి ర్యాంక్ వస్తుంది అబ్బా. చాలా ఈజీ ర్యాంక్ వస్తుంది, మంచి బెటర్ ర్యాంక్ వస్తుంది. ఈసారి ఎలాగో ఫీజు రింబర్స్మెంట్ కూడా అందరి స్టూడెంట్స్కి వస్తుంది కాబట్టి చూసుకోండి. 100+ స్కోర్ చేసేలా చేసుకోండి. లాస్ట్ టైం 80+కే మంచి ర్యాంక్స్ వచ్చాయి. Atomic structure, classification of elements and periodic properties, chemical bonding and molecular structure, shades of gas and liquids, stoichiometry, thermodynamics, chemical equilibrium acids and bases, hydrogen and its compounds, S block elements, P block elements, organic chemistry, some basic principle, technician Hartford, some basic principles and technicians, hydrocarbons, సాలిడ్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమికల్ కైనెటిక్స్, నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 16 ఎలిమెంట్స్, గ్రూప్ 17 ఎలిమెంట్స్. నెక్స్ట్ ఎక్కువ ఇనార్గానిక్ క్వశ్చన్ చదువుకున్న బాగా, ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్. ఎందుకంటే అందులో నుంచి క్వశ్చన్ చూసి ఐడెంటిఫై చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. హాలో ఆల్కెన్స్ ఇవంతా టోటల్ ఆర్గానిక్ ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ చూడండి. ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. చూడండి, మోడల్ క్వశ్చన్స్ అంటే ఇలాంటివి వస్తాయని. ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁵ 1 - x⁴x is 20. ఫైండ్ ద విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ ది రిజల్ట్. డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇంకా ఇదేంటిదండి, ప్రాబబిలిటీ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని. 5th క్వశ్చన్ ఒకటి ఇదేంటిది, నార్మల్ టు ది సర్కిల్స్ నుంచి వచ్చింది. ఇదేంటంటే డెటర్మెంట్స్, ఇవి ప్యారలల్, పర్పెండిక్యులర్, స్ట్రేట్ లైన్స్. ఇదేంటి డిఫరెన్షియేషన్, tan b/a then a cos 2θ, ట్రిగనామెట్రీ. అంటే అలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఫిజిక్స్లో కూడా. ఫిజిక్స్లో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇలా అడుగుతారు అన్నట్టు. ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సబ్జెక్ట్ మీద. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు ఎంత డెప్త్గా ప్రిపేర్ కావాలని తెలుస్తూ ఉంటుంది. ఇది కెమిస్ట్రీ. ఇప్పుడు డిలీటెడ్ ఫంక్షన్స్లో ఇన్వర్స్ ఫంక్షన్ థియరం, మ్యాథ్స్, ఇవి డిలీటెడ్ టాపిక్స్ 1A 1Bలో చూసుకోండి ఒకసారి. అవే ఉన్న టాపిక్స్ డిలీటెడ్. సార్ ఉన్న టాపిక్స్ అంటే ఐడెంటిఫై చేయడం కష్టమవుతుందంటే డిలీటెడ్ టాపిక్స్ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. క్లియర్గా ఇచ్చారు.
ఎంసెట్కు. నెక్స్ట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో డిలీటెడ్ టాపిక్స్. సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి వచ్చేసాం. అయితే డిలీటెడ్ టాపిక్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇది. ఫస్ట్ ఇయర్ సిలబస్లో డిలీటెడ్ టాపిక్స్ అంటే ఆల్రెడీ మనం నాన్ డిలీటెడ్ టాపిక్స్ టిక్ చేసుకోలేం కాబట్టి డిలీటెడ్ టాపిక్స్ టిక్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని అంతే. టోటల్ ఇది మీరు దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తూ ప్రిపేర్ కండి. ఇలా ప్రిపేర్ కావడం వల్ల మీకు ఎక్కువ స్కోర్ వస్తే అందుతుంది. మీరు ఎక్కువ చాలా వరకు ఎంతమంది రాస్తున్నారనే దానికంటే మీకు 160 మార్క్స్కి ఎంత స్కోర్ చేస్తున్నారనేది మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్. అదొక ఐడియా. నేను 150 160కి 80 మార్క్స్ వస్తాయి, 90 మార్క్స్ వస్తాయి, 100+, 120+ ఇలా వస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు. లేదనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.